నా పేరు పాతూరు రమేష్, బహుజన మహానీయుల శోభయాత్ర జిల్లా అధ్యక్షులు. ఇప్పుడు ఉన్నటువంటి బీసీ సోదరులకు నా విజ్ఞప్తి ఒకటే, ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుండి మీ పోరాటానికి తగినట్టు ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేసినందుకు రేవంత్ రెడ్డి గారికి మరియు స్థానిక మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా కలిసికట్టుగా మీరు చేసినటువంటి ఈ కృషి ఫలితానికి తగ్గట్టుగా మీకు 42% వచ్చింది. కాబట్టి మేము ఈ విషయంలో అందరం మేము కుల సంఘాలుగా మేము అందరికీ సపోర్ట్ చేస్తూ హర్షిస్తున్నాం. నా పేరు వెంకంపల్లి శ్రీనివాసులు, జిల్లా అధ్యక్షుడిని. మన బీసీ ఎస్సీ ఎస్టీ పోరాట సమితి ఆధ్వర్యంలో ఇక్కడ మన కళాభవన్లో నిర్వహించిన ఈ మీటింగ్కు మన బీసీ డిక్లరేషన్ 42% ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మన ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే బడి పిల్లలకు వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచన చేసి రాబోయే రోజులలో కృషి చేస్తామని అనుకుంటున్నాం. సి కురుమూర్తి, జిల్లా ట్రెజరరు. ఈ బీసీ ఎస్టీ కులగణనకు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ఎం శ్రీనివాస రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆధారంలో కాంగ్రెస్ పాలన చేసింది. ఇది అందరికి బీసీ వాళ్ళకు అభినందనాలు. సింగిరెడ్డి పరమేశ్వరు, బహుజన మహనీయుల శోభయాత్ర వ్యవస్థాపకులు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్ల పోరాట సమితి ఆధ్వర్యంలో ఈ విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా బీసీ డిక్లరేషను మరి చేయడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఆ ఆర్డినెన్స్ ద్వారా కులగణన జనగణన అన్ని విషయాల్లో కూడా ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని పనిచేసింది. కానీ ప్రధానంగా ఇప్పుడు కొన్ని ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాన్ని పూర్తి స్థాయిలో మేము చేయించినాం అనే లెక్కన కాకుండా ఇవాళ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదో ప్రధాన భూమిక తీసుకొని మరి ఇవాళ బీసీ డిక్లరేషన్ ద్వారా ఇవాళ ఆర్డినెన్స్ ఏదైతే 42% రిజర్వేషన్లు ఆర్డినెన్స్ తీసుకురావడం, మరి దాన్ని మేము మరి ఒక డిమాండ్ చేయడం ఏంటంటే ప్రధానంగా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా దానికి చట్టం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇది 6 నెలల వరకే ఉంటుంది. ఈ 6 నెలల వరకు అంటే రాజకీయంగా కూడా అంటే బీసీలో కుట్ర పన్నొద్దు అనేది, మరి ఆ విధంగా పన్నడం వల్ల వాళ్ళకు కూడా భవిష్యత్తులో కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటికైనా ప్రభుత్వం, ఎందుకంటే బీసీలను కానీ ఇతర ఎస్సీ ఎస్టీ ఓబీసీలను కానీ వాడుకొని వదలకుండా ఖచ్చితమైన నిర్ణయంతో చేస్తే ఈ సమాజంలో మీకు అండగా ఉంటారు ప్రజలు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఏదైతే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉన్నదో ఇవాళ జనగణన కులగణన మొత్తం కూడా అన్ని వర్గాల ప్రజల రిపోర్టు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓబీసీ ఓసీలవి అందరు కూడా జనగణన తీసుకొని వాళ్ళ రేషు ప్రకారంగా అన్ని రంగాల్లో విద్యా ఉద్యోగ సంక్షేమ మరి రాజకీయ రంగాల్లో కూడా రిజర్వేషన్ ఎవరి శాతం ఎంతనో అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతాయని పూర్తి స్థాయిలో చేసినప్పుడే అందరూ కూడా న్యాయం జరుగుతుందని చెప్పి సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఈ మొన్ననే మన తెలంగాణ గవర్నమెంట్ బీసీలకు ఆర్డినెన్స్ తీసుకొచ్చింది 42% అని. అది చాలా బాగుంది. కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలుపుకున్నది. ఈ డిక్లరేషన్ ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్ అమలు అవుతుంది. విద్య ఉద్యోగ రాజకీయంగా అన్ని విధాలు ఎదగడానికి ఇదొక మంచి అవకాశము. ఈ ఆర్డినెన్స్ తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు మా ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి శాశక్తులు కృషి చేశారు, ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ రాబోయే రోజుల్లో కూడా ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా సేమ్ యాజిటీగా వాళ్ళకు 42% రిజర్వేషన్ ఇస్తే రేపు రాబోయే రోజుల్లో అన్ని విధాల పార్టీకి మేము మద్దతుగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాము. ఈ మధ్యన కొన్ని బీసీ సంఘాలు మాట్లాడుతున్నారు ఇదేదో అదేదో అని, కానీ మీరు చేయవలసింది చేయరు. కానీ ఇతరులను ఎక్కిరించడంలో అది పద్ధతి మానుకోండి. కొన్ని సంఘాలు ఒక పార్టీకి మద్దతుగా ఉండి చెప్పడం పద్ధతి మానుకోండి. మీరు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం చిత్తశుద్ధితో అమలు చేసింది. ఈ చేసినందుకు మీరు సంతోషపడాలి, కానీ అది ఇది అని మళ్ళీ దాన్ని ఒంగోలు తిప్పడం అనేది పద్ధతి కాదు. బీసీ సంఘాల నాయకులు మీరందరూ దీన్ని సంతోషించి ఆహ్వానించాలి. కానీ దయచేసి మీ బీసీ సంఘాలు కూడా నేను కోరుకుంటున్నాను.
అంటే ఇప్పుడు గతంలో ఈ ఆర్డినెన్స్ కోర్టులకు చెల్లదని కూడా ఒక వాదన వస్తుంది. సార్ కోర్టులో చెల్లదని వాదన వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ అనుకున్న మాటల ప్రకారం పార్టీ పరంగా కంపల్సరీ లోకల్ బాడీ ఎలక్షన్లో ఇచ్చేస్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట కడుపుని ఉంటాడు ముఖ్యమంత్రి గారు. నేను జైబీ యోసేన జిల్లా ప్రెసిడెంట్. బీసీ డిక్లరేషన్పై మీ యొక్క అభిప్రాయం? బీసీలకు 42% రిజర్వేషన్ వేయడం అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీలకు అందరూ కూడా చాలా సంతోషకరమైనది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్లో కూడా ఎప్పటికీ నిరంతరం 42% అన్నింటిలో కానీ ఈరోజు గ్రామ పంచాయతీలు ఎంపీటీసీలు జడ్పీటీసీలే కాకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అన్నిట్లో రిజర్వేషన్ కల్పిస్తే నిరంతరంగా ఉంటే బీసీల ఎదుగుదలకు ఇది మంచి నిజమైన పాలన అని గుర్తిస్తారు. అదేవిధంగా ఎస్సీలకు వర్గీకరణ చేయడం జరిగింది కనుక ఈరోజు ఎస్సీలు ఎంత ఆనందంగా ఉన్నారో బీసీలు కూడా నిరంతరం చేసి ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది. ఏదైతే ఉందో బీసీలకు 42% రిజర్వేషన్ వేయడం న్యాయమైన పోరాటం. వాళ్ళ పోరాటం ఇప్పుడు ఉన్నటువంటి 75 సంవత్సరాలలో ఈరోజు జరుగుతున్నటువంటి ఇప్పుడు వచ్చిన ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ జడ్పీటీసీలు కానీ వీళ్ళు పోరాటం చేసి ఇప్పుడు వచ్చేవాళ్ళు పోరాటం చేసి ఖచ్చితంగా రాజ్యాధికారం వైపు ముందుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్, జై తెలంగాణ. 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు గొప్ప అవకాశం. ఏపీ, తెలంగాణ మరియు సిబిఎస్ఈ విద్యార్థులకు ఎలాంటి అడ్మిషన్ ఫీజు లేకుండా సంవత్సరానికి కేవలం 1000 రూపాయలకే ఐఐటీ స్టాండర్డ్స్ తో ఆన్లైన్ ట్యూషన్స్ చెప్పబడును. 15 ఏళ్ల సుదీర్ఘ అనుభవం గల ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహించబడును. ఇప్పుడే ప్లే స్టోర్ నుండి ధర్మవాహిని యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. వివరాలకు సంప్రదించండి 7893051526. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.